పురూరవుని ప్రాయోపవేశం. ఆ దేవుణ్ణి చూడటం ఎట్లా అని విచారించాడు. ఎట్లా అయినా సరే స్వామిని చూడాల్సిందే అన్న బుద్ధి పుట్టింది. తూర్పు కొనలుగా దర్భలు పరుచుకొని వాటి మీద నేను ప్రాయోపవేశం చేస్తాను, స్వామిని చూసేంత వరకు ఇంద్రియ నిగ్రహంతో ఆహారం లేకుండా అట్లానే పడి ఉంటాను అని ఊర్వశితో అని అక్కడున్న అందమైన రాతి పలక మీద ఆమెతో కూడా స్వామికి ఎదురుగా పడుకున్నాడు. ఊర్వశి వర్ణించిన ఆకారాన్నే తలుచుకుంటూ స్వామి అనుగ్రహించు అనుకుంటూ 3 రోజులు గడిచాయి. 3వ రోజు రాత్రి సమస్యలిపోయి ఇక నిద్రకు ఆగలేకపోయేటప్పటికీ కాస్త కళ్ళు మూతలు పడ్డాయి. అప్పుడు స్వప్నంలో రాజుకు నృసింహస్వామి సేవ లభించింది. కోటి చంద్రులు ఒకటిగా కలిసి వచ్చినట్టు వెలిగిపోతూ చిరునవ్వులు చిందుస్తూ ఉన్న మోముతో అందంగా పక్కనున్న గరుడికి అమృతం తాగిస్తూ ఉన్న స్వామిని చూసి ఆనందంతో భయంతో అత్యాశ్చర్యపడిపోయినాడు రాజు. అంతకుముందు ఎన్నడూ చూడని తనను చూసి చాలా పడిపోతున్న రాజును చూసి ప్రహ్లాదవర్ధుడైన స్వామి ఇలా అంటున్నాడు, రాజా శుభం నీకు, లే ఇంకా కలగంటున్నావా? దేవతలకు కూడా చూడరాని నేను నీకు కనపడ్డాను. ఇప్పుడు నీకు ఎదురుగా ఆ పుట్ట కనపడుతోందే, దానిలో ఉన్న నన్ను మంచి పంచామృతాలతో తగినంతగా అభిషేకించు. వస్త్రాలు, పుష్పాలు, అంగరాగాలు మొదలైన వాటితో నన్ను పూజించు. నాట్యం, గానం, వాద్యాలు, ధూపనీరాజనాలు, మనసుకింపైన రకరకాల నైవేద్యాలు శ్రద్ధగా పవిత్రంగా సమర్పించి నన్ను ఆరాధించు. మంచి నిండు మనసుతో స్తోత్రం చేసి నమస్కరించి మంచి వాసనలు చిమ్మే చందనంతో ఆ పాదమస్తకం నాకు పూత వెయ్యి. వస్త్రాలు, మాలలు, అలంకారాలతో నాకు మళ్ళీ పూజ చెయ్యి. చందనపు పూతతోనే జనం నన్ను ఎప్పుడూ చూస్తూ ఉంటారు. ప్రతి ఏడు ఈ రోజునే ప్రత్యేక ప్రయత్నంతో చందనం వరిచి నన్ను సేవించుకుంటారు. తన ఇష్టం వచ్చినట్టు ఇతర సమయాల్లో చందనం వలిచినవాడు నన్ను చూసిన ఫలం పొందడు. వాడి వంశం నశిస్తుంది. ఒకవేళ నన్ను తప్పక సేవించుకోవాలి అని చందనం వలిచినట్లయితే మళ్ళీ వెంటనే మహానివేదనం కావించి చందనపు పూత వేసేయాలి. ఇట్లా రాజుతో పలికి శ్రీహరి అంతర్ధానమైనాడు. జేమిని వారు అంటున్నారు, తరువాత తెలివొచ్చి రాజు కంగారుగా లేచి సంతోషంతో కళ్ళు విప్పారగా ఊర్వశితో ఇలా అన్నాడు, దేవి, నువ్వు చెప్పిన లక్షణాలు గల స్వామిని నేను చూశాను. ఇక్కడ పుట్టలోనే నిండు జాబిల్లి వంటి కాంతి గల ఆ స్వామి ఉన్నాడు. ముందు ఎడతగని పాలధారతో పుట్టని కరిగించి తరువాత తనను పూజించమని స్వామి ఆజ్ఞాపించాడు. ఇది చాలా నిర్జన ప్రదేశం. ఇక్కడ వస్తు సంభారాలు కూడా ఏమీ లేవే. విమానం కాస్త గతిలేక ఆగిపోయింది. ఏం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు. అప్పుడు ఊర్వశి ఉపాయం చెప్తుంది, రాజా, నిజంగా దేవుడు నీకు కనబడితే నువ్వు చాలా ధన్యుడివి. భగవంతుని ఆజ్ఞను వెంటనే పాటించు. ఎప్పుడూ శుభకార్యాలు తొందరగానే చేయాలి. తరువాత కాలక్షేపం. నువ్వు చక్రవర్తివి, నీకు కానిదేమిటుంటుంది? నీ కుడి చేతిలో ఎప్పుడూ విష్ణు చక్రం ఉంటూనే ఉన్నదాయే. అందువల్ల దేవతలు మానవులు అంతా నీకు లొంగి వశవర్తులుగా ఉంటారు కదా అంది ఊర్వశి. ఇప్పుడు క్షీరాభిషేకం చేస్తాడు. జేమిని వారు అంటున్నారు, ఇట్లా ఊర్వశి అనగానే సంతోషంతో వేల కొద్దీ పాలధారలు తెప్పించి గోమూత్రాదులతో శుచిక్రియలు కావించి ఊర్వశితో స్వామికి అభిషేకం సమర్పించడానికి సిద్ధపడ్డాడు పురూరవుడు. ముందు అన్ని వైపులా పుట్టంతా పాలధారలతో తడిపాడు. ఇంకా స్వామి కనబడుతున్నాడు చూడండి. పుట్ట కాస్త కరిగిపోవటంతో మల్లె పువ్వుల, మంచుగడ్డల, చందమామల, తెల్లని తిరుమేను, జూలుతో సొంపైన శిరస్సు, నిండు జాబిల్లి లాంటి నెమ్మము, అణగిన చెవులు, 3 కళ్ళు, వరాహముఖంతో అందంగా
కుడి భుజ శిరస్సు మీద చుట్టిన తోక, ఆకాశగంగలోని తామరతుళ్ల లాంటి 2 బాహువులు, పనమాల అలంకరించుకున్న వెడదరుము, బొడ్డున బ్రహ్మ పుట్టిన కమలం, అలసిపోయిన గరుడికి కుడి చేత్తో అమృతం తాగిస్తూ ఎడం చేత్తో నడుం మీద జారిపోతున్న బట్ట పట్టుకొని మువ్వంక ఉరుగుతో, అందమైన పిక్కలతో, మోకాళ్లతో, నేలదాగిన పాదాలతో శాంతంగా చక్కగా కైలాస శిఖరంలా ఉన్న స్వామిని సేవించుకున్నాడు పురూరవుడు. పాదదర్శనం కోసం తాపత్రయపడతాడు పురూరవుడు. ఇట్లాంటి స్వరూపం గల స్వామిని సేవించుకొని ఆయన పాదపద్మాలను దర్శించుకోవాలన్న కోరికతో మళ్ళీ పాలధారలతో అభిషేకం చేయించాడు. అభిషేకించిన బ్రహ్మార్చించిన ఆ పాదాలు కానరాలేదు. దానితో రాజు చాలా ఆశ్చర్యపడి ఏమిటిది అని విచారిస్తూ ఉండగా అతన్ని హెచ్చరిస్తూ అశరీరవాణి ఇట్లా వినబడింది. అశరీరవాణి చెప్తోంది, పాదాలు కనపడవు అని. రాజా, హరిచరణాలు కానరాలేదని విచారించకు. వెంటనే మోక్షాన్ని ప్రసాదించే ఆ చరణాలు కావాలనే కనపడకుండా దాచబడినాయి. పంచామృతాలతో అభిషేకం చేయించి మళ్ళీ ఆరాధించు. ఆవాహన ఆసనాదులైన 16 ఉపచారాలతో అర్చించి శ్రద్ధాభక్తులతో నైవేద్యం సమర్పించి వాసనలు విరజిమ్మే చందనంతో దివ్యమంగళ విగ్రహుడైన నరసింహస్వామిని మళ్ళీ ఆచ్ఛాదించు. రాజా, యోగులకు సహా ధ్యానగోచరం మాత్రమే నృసింహస్వామి దేహం. అన్ని వేళలా అందరికీ దర్శింపరానిది. నిత్యము చందనం పూతతోనే స్వామిని మనుష్యులు సేవించుకుంటూ ఉంటారు. జన్మాంతరాలలో పుణ్యం చేసుకున్నవారు ఈ పుణ్యదినాన్నే చందనం లేకుండా స్వామిని సేవించుకుంటారు. అక్షయ తృతీయ నాడు దర్శనం చేసినటువంటి వారికి పరంపదం నిశ్చప్రచం. అక్షయ తృతీయ నాడు చందనం వరిచిన స్వామిని సేవించుకున్నటువంటి వారు పరమపదం పొందుతారు. పంచామృతాలతో స్నపనం కావిస్తున్న నృసింహస్వామిని సేవించుకున్న వారు పరంపదం పొందుతారు. విచారిస్తూ దిగులుగా కూర్చున్న పురూరవ చక్రవర్తిని ఇట్లా హెచ్చరించి అశరీరవాణి మెదలకుండా ఊరుకుంది. పురూరవుడు స్వామిని అర్చిస్తాడు. జైమినుల వారు అంటున్నారు, అశరీరవాణి ఇలా హెచ్చరించగానే పురూరవుడు మళ్ళీ సంభారాలన్నీ సిద్ధం చేయించి ఆరాధనకు ఉపక్రమించాడు. పలు రకాల ఉపకరణాలతో 16 ఉపచారాలు సమర్పించాడు. పూర్వశిస్తో సహా రాజు పంచామృతాలతో స్నపనం చేయించాడు. వేల కొలది కడవలతో పలుమార్లు జలం తెప్పించి అభిషేకం చేయించాడు. బోలెడు దివ్యమైన ప్రశస్తమైన చందనం తెప్పించి గంధం తీయించి పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు మొదలైన వాసన ద్రవ్యాలు కలిపి స్వామి తిరుమేన శ్రద్ధతో కట్టుబాటుతో చక్కగా పూజించాడు. దివ్యములైన వస్త్రములు, దివ్యములైన మాల్యములు అన్నీ దివ్యాలే. దీపశ్రేణులు, ధూపాలు, నీరాజనాలు అన్నిటితో నృసింహస్వామిని అర్చించాడు. తన ఒంటి మీద ఉన్న దివ్యములైన ఆభరణాలు తీసి స్వామికి సర్వాంగాలకు సమర్పించాడు. ఇట్లా పద్ధతి ప్రకారం స్వామిని అర్చించి నైవేద్యం పెట్టడానికి కామధేనువును తలుచుకున్నాడు పురూరవుడు. అట్లా ఆయన తలుచుకోగానే ఆ కామధేనువు దేవలోకం నుంచి వచ్చి అనేక రసాలతో రకరకాల పిండి వంటలు, ఫలాలు, కూరలు అన్నిటితో 4 రకాల అన్నాలతో భోజన పదార్థాలు సమకూర్చింది కామధేను. వాటినన్నిటినీ స్వామికి నైవేద్యం సమర్పించి నృత్య, గీత, వాద్యాల కోసం గంధర్వుల్ని, అప్సరసల్ని కలుసుకున్నాడు. గంధర్వులు, అప్సరసలు వచ్చారు. వెంటనే వారంతా వచ్చి స్వామిని సేవించుకున్నందువల్ల మహానందపడిపోతూ గీతాలతో, వాద్యాలతో, నృత్యాలతో బ్రహ్మాండమైన ఉత్సవం చేశారు. విశ్వావసువు మొదలైన గంధర్వులు లలితగానం చేశారు. కొందరు వీణలు, కొందరు వేణువులు, మరికొందరు మృదంగాలు, ఇట్లా ఎన్నో వాయిద్యాలు వాయించారు. ఘృతాచి, మేనక మొదలైన అప్సరసలు నాట్యం చేశారు. సిద్ధులు, చారణులు జయ జయధ్వానాలు చేశారు. ఇట్లా పురూరవ చక్రవర్తి గొప్ప ఉత్సవం చేయించి శిల్పులను రప్పించి అద్భుతమైన మంటపాలు అవి నిర్మింపచేశాడు.
శిథిల చిహ్నాలను పట్టి వెనక ఎక్కడ ఎట్లా ఉండేదో అదే పద్ధతిలో ఆ వైభవానికి తగినట్లుగా నేలను చక్కగా చదును చేయించి పట్టణాన్ని ఏర్పరిచి 4 వర్ణాల వారిని ప్రవేశపెట్టాడు. అగ్రహారాల్ని ఏర్పాటు చేశాడు. నృసింహస్వామి పూజనం కోసం వేదపారగులైన బ్రాహ్మణుల్ని రప్పించి వారికి వృత్తుల కోసం పెక్కు గ్రామాలిచ్చాడు. నృత్యంలోనూ నైపుణ్యం సంపాదించి మంచి కంఠస్వరంతో పాడగల గాయకుల్ని స్వామి సేవ కోసం ఏర్పాటు చేయించాడు. భోగరాగాల కోసం గ్రామాలు ఏర్పరిచాడు. సంతుష్టులు సంపన్నులు అయిన జనంతో సర్వసమృద్ధాలైన గ్రామాలు భోగాల కోసం ఎన్నో సమర్పించాడు. ఇదంతా త్రేతాయుగం మొట్టమొదటి దినాన వైశాఖ శుక్ల తృతీయ నాడు చందనోత్సవం, మిగతా మాసాలలో అయిన ఆయా ఉత్సవాలు ఏర్పాటు చేయించాడు. పుణ్యాత్ముడైన పురూరవుడు ఇట్లా ఎన్నో ఏర్పాట్లు చేయించాడు. ఆయన అనుసరించారు తరువాతి వారంతా. ఇట్లా ఆ చక్రవర్తి చిరకాలం ఈ భూమిని పాలించి నృసింహానుగ్రహం వల్ల పరమపదం పొందాడు. తరువాత ఆయన వంశంలో జన్మించిన రాజులు ధర్మతత్పరులైన ఆయన అడుగుజాడల్లోనే స్వామి ఆరాధన కావిస్తూ వచ్చారు. ఇకపై కలియుగంలో వచ్చే రాజులు కూడా ఆరాధిస్తూ ఉండగా కల్పాంత స్థాయిగా స్వామి వేంచేసి ఉంటాడు, సందేహం లేదు. ఈ క్షేత్ర మహాత్మ్యం సర్వపాపహరం. ప్రహ్లాద చరిత్రతో కలిపి ఇదంతా నృసింహక్షేత్ర మహాత్మ్యం మీకు చెప్పాను. సర్వపాపహరం ఇది. నృసింహస్వామి సన్నిధిలో ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని శ్రద్ధగా వినిపిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. సాంగమైన వేదం చదివినందువలన, వేద పారాయణం చేసినందువలన వచ్చే ఫలం ప్రయత్నపూర్వకంగా క్షేత్ర మహాత్మ్యం చదివినందువలన లభిస్తుంది. ఒక్కదాని వల్ల 4 ఫలం లభిస్తోంది. చూడండి, కృతశౌచం, హరం పాపం, సింహాచలం, అహోబలం అనే 4 క్షేత్రాలకు వెళ్ళి అక్కడ వేంచేసి ఉన్న నృసింహస్వామిని దర్శించుకున్నందువల్ల వచ్చే ఫలం ఈ క్షేత్ర మహాత్మ్యం చదివినందువలన లభిస్తుంది. ఇది సత్యం మీకు కనుక చెప్పాను. ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని నృసింహస్వామి ఉత్సవ సమయాలలో దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని శ్రద్ధగా వినిపించాలి. అట్లా వినిపించిన వాని మాతృపితృ ఉభయ వంశాల పురుషులు మహోత్సాహంతో పరంపదానికి వెళతారు. ఇంత అద్భుతమైనటువంటి క్షేత్ర మహాత్మ్యాన్ని మీరు వినండి, చరితార్థం చేసుకోండి, నిశ్చప్రచంగా పరంపదానికి దేహాంతమందు చేరుకోండి.